ప్రజలారా, ఈరోజు మనం తెలంగాణలో పేపర్లో న్యూస్ చూసుకుంటే, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు దండం ఎత్తి, చేతులు ఎత్తి దండం అడుగుతున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఆదరించండి, నా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, వరదలు చాలా ఎక్కువగా ఉన్నాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మొత్తానికి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. పని ఉంటేనే రోడ్ల మీదకి రండి. రోడ్లలో కానీ గుంతలు చూసుకొని నడవండి. జాగ్రత్తగా ఉండండి. బండ్ల మీద ఎక్కువ బయట తిరక్కండి. మెట్రోలో కానీ బస్సుల్లో కానీ ప్రయాణం చేయండి దయవుంచి. ఎర్రర్ టెర్రర్, విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. చూడండి, మైక్రోసాఫ్ట్లో ప్రాబ్లం వస్తుందంటే చూడండి టెక్నాలజీ ఎలా ఉందో. టెక్నాలజీ ఎందుకు పనికిస్తుంది అన్నారు ఒకప్పుడు కొంతమంది, కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ లేకపోతే విమానాలు ఆగిపోయినాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఆగిపోయింది. మొత్తము ఎట్లా చేసిందో అట్లా అయిపోయింది చూడండి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. ఢిల్లీలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో స్క్రీన్పై ఎర్రర్ మెసేజ్. శంషాబాద్లో 39 దేశీయ సర్వీసులు రద్దు, 44 ఆలస్యం. విశాఖలో 4 విమానాలు రద్దు, గన్నవరంలో 15 జాప్యం. ఎయిర్పోర్ట్లు కిటకిట రద్దీతో ప్రయాణికులు బంబేలు. పలు దేశాల స్టాక్ మార్కెట్లో లావాదేవీలకు అంతరాయం. ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మొరాయింపు, రోగులకు ఇబ్బంది. సైబర్ భద్రతా సమస్య, కొడిస్టిక్ అందించిన అప్డేట్లో బాగ్. సమస్యలను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రోడ్ స్ట్రైక్. చూడండి, మైక్రోసాఫ్ట్ ఒక ప్రాబ్లం వస్తే ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి చూడండి. విమానాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు అన్నీ అదేనండి టెక్నాలజీ. ఆ టెక్నాలజీకి ఎంతోమంది పోస్తే ఆ టెక్నాలజీ వచ్చింది. దాంట్లో రాజీవ్ గాంధీ గారు మొదటిసారిగా దేశంలో టెక్నాలజీ ఉంటుందని పెట్టారండి. ఇంకా ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా ఆయనకి బ్రాండు. ఐటీలు, టెక్నాలజీ అంటే ఆయన చాలా డెవలప్ చేశాడండి. అది చేయబట్టే ఈ బుద్ధు టెక్నాలజీ మన ఇంట్లో కూర్చొని అన్నీ చూసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నామంటే ఆ రోజు ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ వ్యవస్థేనండి. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ సచివాలయంలో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. రెసిడెన్షియల్ బడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా. ప్రీ స్కూల్గా అంగన్వాడీలు. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. యూనివర్సిటీలకు వీసీలు సిబ్బంది నియామకం. విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడండి. మన రుణమాఫీ చేశాడు. ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద ఎలా పేద ప్రజలకు ఉచితంగా అందియాలి, ఎలా చేయాలి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఈ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పెడతాము అన్నారు. ఆ విద్యలన్నీ ఎక్కడ వినాయి? ఏడ ఉచిత విద్య ఉంది? ప్రైవేటు స్కూల్లో ఫీజులు తగ్గించగలిగితే అదే ఉచిత విద్య. ఎంత పెంచుతున్నారంటే అంత పెంచుతున్నారు. పేద ప్రజలు ఎలా కట్టుకోగలుగుతారు చెప్పండి? కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ విద్యా వ్యవస్థను కూడా సరిదిద్దుతున్నాడండి. ఎందుకంటే సరిదిద్దే నాయకుడిని మనం ప్రోత్సహించాలి. మన ఆశీర్వాదం కూడా రేవంత్ రెడ్డి గారికి ఉండాలండి. ఎందుకంటే ఆయన మంచి పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఎప్పుడూ అతన్ని మర్చిపోరండి. ఉధృతంగా వాగులు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్లపేటలో కోతకు గురైన పెంచికలకోట లోడుపల్లి ప్రధాన రహదారి. చూడండి, ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతము. సగానికి పైగా నిండిన తుంగభద్ర. జోరాలకు చేరిన కృష్ణా జలాలు. నేడు రేపు అత్యంత భారీ వర్షాలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఉంటున్నారా? నేడు రేపు భారీ వర్షాలు ఉంటాయన్నాయంట అండి. పిల్లలు జాగ్రత్త. పిల్లలను కూడా బయటకు పంపకండి. స్కూల్కి పంపించినా కూడా దగ్గరుండి ఇళ్ళకి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే వర్షాలకు ఏ ప్రభావము ఉంటుంది. ఎందుకంటే రోడ్ల మీద ఏదన్నా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కువైతే నీళ్లు పోక నిలిచిపోయి అట్లా కూడా ఇబ్బందులు ఉంటాయండి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి.
పేదవాగు ఖాళీ, ప్రాజెక్టుకు గండి 20 కోట్ల నష్టం. గుట్టల మంగమ్మ అటవీ ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షము, భారీ వరద, 200 పైగా పశువులు మృతువాత, నిరాశులైన 2 గ్రామాల ప్రజలు, వేలాది ఎకరాల్లో పంట నష్టము. చూడండి, వేలాది ఎకరాలు జంతువులు కూడా చనిపోయినాయంట. గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతంలో పశువులు కూడా చనిపోయినాయంట. 2 గ్రామాలు పూర్తిగా నిరాశలైపోయినారంట. కొందరికి ఇంకా పడలే, జాబితాలో పేరున్న ఖాతాలో జమ కాని రుణమాఫీ సొమ్ము, మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన. నేటితో 1 లక్ష లోపు అందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. ఈరోజు వస్తాయంట అండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్, నేడు రేపు సీఓ ప్రకటన. కమలా హ్యారిస్కు మాత్రం మద్దతు అంటున్న ప్రెసిడెంట్, రిపబ్లిక్ వర్గాలు వెల్లడి. డిసెంబర్కు గ్రూప్ 2 వాయిదా, డిప్యూటీ సీఎంను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీఎస్పీ చైర్మన్కు సూచించిన బట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కమిషనర్. చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ బిఎస్ఎంఎస్ కౌలు రైతులకు భరోసా. అందరి అభిప్రాయం మేరకే రైతు భరోసా నిర్ణయం. వరితో కష్టాలు, ఆయిల్ ఫామ్ సాగుతో లాభాలు వస్తాయి. ప్రభాకర్ రావు, శ్రావణ్ను కోర్టులో హాజరుపరచండి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులకు జడ్జి ఆదేశము. అమెరికాకు హైదరాబాద్ పోలీసులు. చూడండి, దేశానికి 1 కోటి టన్నుల పామాయిల్ కావాలి, 3 లక్షల టన్నులే ఉంది. ఒక రైతు బంధునే గత సర్కారు సర్వరోగ నివారణగా చూపించింది. తుమ్మల, రుణమాఫీ ద్వారా సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాము, ఉత్తమం. నేటి ఉన్న రైతులకు భరోసా పొంగిలేటి. రైతు ఆకాంక్ష మేరకే భరోసా పొందాము. 5 ఎకరాల భరోసా ఇవ్వాలి. జీవన్ రెడ్డి. కరీంనగర్లో అభిప్రాయ సేకరణ. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 3 ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం, 2 తీవ్ర గాయాలు. గండమైసమ్మ బౌరంపేట సర్వీసులో రోడ్డు ఘటన. చూడండి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిందంట కారు, 3 చనిపోయారంట. చూసుకోండి, జాగ్రత్త. ఇంజనీరింగ్ సీట్లకు టాపర్ల దూరము. ఐఐటి, ఎన్ఐటీల వైపు ఎంసెట్ టాప్ ర్యాంకర్లు. ఏలోపు ర్యాంకర్లకు 86 మంది మాత్రమే రాష్ట్రంలో చేరేందుకు ఆసక్తి. ఎన్సిటి తొలిదశ సీట్లు కేటాయింపు పూర్తి. డిస్ప్లే పిక్ చూసి మోసపోవద్దు. పోలీసుల పేరిట నకిలీ ఫోన్ కాల్ చేయాలంటూ బెదిరిస్తున్న డబ్బు వసూళ్లు. సైబర్ నేరగాళ్లకు నయా మోసము. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డీజీపీ జితేంద్ర గారు. చూడండి, సార్ చెప్తున్నాడు, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి అని సార్ చెప్తున్నాడండి. కానీ ఆ సార్ చెప్పింది కూడా వినాలి, ప్రజలు కూడా మంచిగా చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. చెప్తున్నాను సార్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.